कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. 20వ శ్లోకం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. పద విభజన. దాతవ్యం ఇతి యత్ దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తత్ దానం సాత్వికం స్మృతం. తాత్పర్యం: దానం చేయాలి అనే నిశ్చయంతో పుణ్య ప్రదేశాలలోనూ పుణ్యకాలంలోనూ యోగ్యుడైన వానికి తిరిగి ప్రత్యుపకారం చేయలేని వానికి ఏ దానమైతే ఇస్తారో దానిని సాత్విక దానం అని అంటారు. మనం ఎవరికైనా మాట సాయం కానీ ధన సహాయం కానీ మరి ఏ సహాయం కానీ చేసి తర్వాత మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇవ్వలేదు, మనకు సాయం చేయలేదని మనము అనుకోకూడదు. ఎందుకంటే మనం ఎవరికైతే ధనం ఇచ్చామో వాళ్ళే మనకి ఇవ్వక్కర్లే, మనం ఎవరికైతే సహాయం చేసామో వాళ్ళే మనకు సహాయం చేయక్కర్లే. ఎవరో ఒకళ్ళు చేస్తారు మనకి, ఎవరో ఒకళ్ళు మనకు కావాల్సిన ధనం ఎట్లాగో అట్లా మనకు వస్తుంది. అంటే మనం సాయం చేయడం, ధనం దానం చేయడం అన్నది ధర్మం అన్నమాట. అది అలా చేయాల్సిందే తప్ప అవతల వాళ్ళ నుంచి మనం ఉపకారానికి ప్రత్యుపకారం అనేది ఎదురు చూడకూడదు. అది వ్యాపారం అయిపోతుంది. చాలా మంది భగవంతుడితో కూడా చేస్తుంటారు. నాకు 1 కోటి రూపాయలు వస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని అంటారు. 1 కోటి రూపాయలు ఇప్పించేవాడు 1,00,000 రూపాయలకి ఆయనకు తక్కువైంది ఆ భగవంతుడికి. ఇలాంటి వ్యాపారాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇది దానము లాంటిది అనిపించుకోదు ఎవరికైనా. ఇట్లా ప్రత్యుపకారం ఆశించి చేసినట్లయితే తనకి ఉపయోగించే వస్తువు అవతల వాళ్ళకు కూడా ఉపయోగిస్తుంది కదా అని అనుకోవాలి. అంటే మనకు ఆకలి వేస్తే అన్నం తింటాం. అది లేని వాళ్ళు ఉంటారనుకోండి, చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తిండికి కూడా ఉండదు. అలాంటప్పుడు అయ్యో మనకి ఆకలి వేసింది అన్నం తింటున్నాం, వాళ్ళకి లేదే అని వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే అది ధర్మం అవుతుంది. అలాగే మనం ఇచ్చేటటువంటి వస్తువు ఒకటికే ఉపయోగపడుతుందా, ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుందా అన్నది కూడా ఆలోచించాలి. మనం ఇచ్చే దానము ఎక్కువ మందికి గనక ఉపయోగపడినట్లయితే అది మనం పాత్రుడికి ఇచ్చినట్లుగా భావించాలి. అంటే మనం ఒకటికే ఇస్తాం, ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఇంకో 10 మందికి పంచిపెట్టడం అలాంటివి చేస్తాడు. అంటే అలా చేయకుండా వాడిపోయి తాగి తందనాలు ఆడాడు అనుకోండి, అంటే ఆ పాత్ర దానం అవుతుంది. మనం వాడిని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్లాంటి వాళ్ళకి ఇస్తున్నాం? అందుకనే అన్నదానం అనేది ఎప్పటికైనా మంచిది. వాడు దాచిపెట్టుకోలేడు, తీసుకెళ్ళి ఇచ్చినప్పటికీ కూడా పర్వాలేదు, వాడు అన్నం తినడానికే చూస్తాడు కానీ అన్నాన్ని ఎవరు దాచిపెట్టుకోరు, ఎందుకంటే పాడవుతుంది అన్నాడికి. కాబట్టి అన్నదానం మంచిది. అలాగే అత్యవసరమైనటువంటి వస్తువులు కానీ ఏమైనా కూడా ఇవ్వచ్చు, పర్వాలేదు. అది చాలా మందికి ఉపయోగపడితే అది పాత్రత అవుతుంది. ఒక దేశంలో ఉన్న వారికి వేరొక దేశంలో ఉన్న భూమి లేక వస్తువు దానం చేయడం తగిన చోట చేసినట్లు కాదు. అంటే ఈ దేశంలో ఉండి ఈ దేశంలో ఉంటున్న వాడికి నీకు ఎక్కడో అమెరికాలో నీకు ప్లేస్ ఇస్తాను అంటే వీడు అక్కడికి వెళ్ళట్లేదు కదా. అంటే ఎక్కడ వాడు ఉపయోగించుకుంటాడో అక్కడే ఇవ్వాలి, కానీ తానున్న చోట బాగా ఉపయోగించుకునేలాగా చేసేదే ఉత్తమ దానం. అతనికి ఉపయోగపడాలి. అది ఉపయోగపడకుండా నీకేదో ఇంత ఇచ్చేసాను అంటే అది వేస్ట్ అన్నమాట. ఉపయోగించే కాలానికి ముందు లేక వెనుక చేసేది కూడా సకాలం చేసిన దానం కాదు.
అంటే వాడికి మనం అన్నదానం చేద్దాం అనుకున్నాం. వాడికి ఆకలి తీరిపోయిన తర్వాత, కడుపు నిండిన తర్వాత, ఇంకెక్కడో తిన్న తర్వాత ఆ సమయంలో తీసుకొచ్చి నీకు అన్నం పెడతాను, భోజనం పెడతాను, అన్నదానం చేస్తానంటే వాడు కడుపు నిండిపోయింది, ఎక్కడ తీసుకుంటాడు, వాడు తినలేడు కదా. అలా అన్నమాట. సమయం మించిపోతే వాడికి ఆ దానం వృధా అయిపోతుంది. తగిన సమయంలో ఉపయోగపడేలాగా దానం చేయాలి. అలాగే ఎవరికో ప్రమాదంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు, డబ్బులు ఇమ్మంటే అప్పుడు ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో నేను నీకు ఇస్తాను అని అంటే అప్పటికే హాస్పిటల్లో ఉన్నాళ్ళు పోయారనుకోండి, ఇంకా డబ్బులు ఇచ్చేం లాభం. కాబట్టి సమయం కూడా కావాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నది. అవసరం అయితే మనం అప్పు తెచ్చన్నా ఇచ్చి మనం అప్పు తీర్చుకోవాలి. అది అసలైన గుణం అంటే. దాతవ్యమితి అని అంటున్నారు కదా శ్లోకంలో. అంటే ప్రతివాడు కూడా దానం చేయడం తన ధర్మం అని తలుచుకోవాలి, దానం చేయాలి. అంతేగాని ఒకరి మెప్పు కోసం కానీ ప్రతిఫలాపేక్ష చేత కానీ అలా చేయకూడదు. నేను ఇంత దానం చేస్తున్నానని ప్రకటించుకోవడాలు అవన్నీ కూడా కూడదన్నమాట. నీవెందుకు దానం చేస్తున్నావు అని ఎవరన్నా అడిగితే ఇది నా ధర్మం, నేను దానం చేయాల్సిందే, దాతవ్యం అన్నమాట, చేయాల్సిందే అని అనుకోవడం. కాబట్టి చేస్తున్నాను అనే సమాధానం చెప్పాలి అంటే ఇది పైపైన చెప్పడం కాదు, నిజంగా అలాగే చేయాలి. వాస్తవానికి త్యాగం చేయడము, దానం చేయడము తన మేలు కోసమే అవుతుంది. ఒకరికి ఉపకారం చేసిన అది అంటే పుణ్యప్రాప్తి వలన తనకు తాను చేసుకున్న ఉపకారమే అవుతుంది. అందుకనే ముష్టి వాళ్ళు కొంతమంది ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు అంటూ వస్తారు. అంటే మన చేత డబ్బు తీసుకుని వాళ్ళు మన చేత ధర్మం చేయిస్తున్నారనమాట. ఆ విధంగాను అంటే మన దోషాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కనుక దానం చేసేవారు తామేదో ఒకరిని ఉద్ధరిస్తున్నాము అని చెప్పి అనుకోకూడదు. గొప్పగా దానక్రియ చేత తమని తాము ఉద్ధరించుకుంటున్నవారు అన్నమాట వాళ్ళు. ఇది ఉత్తమమైనటువంటిది. అనుపకారినే అంటున్నాడు తర్వాత. ఇలా చెప్పినందువల్ల ప్రత్యుపకారం చెయ్యలేని వారికి, బీదవారికి, అశక్తులకి, వికలాంగులకి, దరిద్ర నారాయణులకి చేసే దానం ఉత్కృష్టమైన దానం అని తెలుస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అంతే శక్తి గల వారికి, ప్రత్యుపకారం చేయగల సమర్థత గల వారికి దానం చేయడం అంత ఉత్తమమైనదిగా అనిపించుకోదు అని ఈ మాట ద్వారా మనకు తెలుస్తుంది. అనుపకారిణి అన్న వాడాడు కదా ఆ పదం, అందుకని. దేశే అంటున్నాడు. అంటే పుణ్యక్షేత్రంలో, తీర్థాదుల్లో, పవిత్ర ఆశ్రమాదుల్లోనూ లేక పవిత్రమైనటువంటి దైవగంధయుతమైనటువంటి ఏ ప్రదేశమైనా సరే అని అర్థం. కాలే అంటే గ్రహణ కాలము, సంక్రాంతి లేక ఏదైనా పుణ్యకాల సందర్భము, ఇటువంటి రూపమైనటువంటి పవిత్ర కాలంలో అని అర్థం చేసుకోవాలి. పాత్రే అంటే యోగ్యత గలవాడికి, తగిన వాడికి అని అర్థం. పాత్రత నెరిగి దానం చేయాలి అని అంటారు పెద్దలు. అపాత్రుడికి దానం చేస్తే దాతకి ఉత్తమ ఫలం చేకూరదు, వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. అందుకని ఇవ్వవలసినదే అని నిశ్చయంతో నేను ఇవ్వాలి అని అనుకోవాలి ఫస్ట్. తర్వాత దానం యోగ్యుడికి చెయ్యాలి, పాత్రతని ఎరిగి చెయ్యాలి, ఎవరికో ఒకరికి చేసే సర్వం కూడా కాదు అంటున్నాడు. మనిషి భౌతికము, మానసికము, ఆధ్యాత్మికము అనే 3 రకాల సాత్విక దానాలు చేయగలడు. అన్నము, డబ్బు పేదవాళ్ళకి ఇవ్వడం మంచిది. ఇది భౌతికమైన దానం. ఆ మనుషులు పనిచేసుకుంటూ తమ బతుకులను స్వతంత్రంగా వెళ్ళబుచ్చుకోగలిగేలాగా సాయపడగలిగితే అది మరికొంచెం మెరుగు. మానసిక స్థాయిలో అజ్ఞానానికి తెలివి వెలుగు కలిగేలాగా చేయడం మంచిది. తెలివి ఉన్నవాడికి మరికొంత విద్యను చేకూర్చగలిగితే అతడు ఇతరులకు కూడా సహాయం చేయగలుగుతాడు కనుక అది ఇంకా మంచిది. ఆధ్యాత్మిక స్థాయిలో బుద్ధిపూర్వకంగా వినగలిగిన వాడికి భౌతికమైన కోరికల్లో మునిగిన అతన్ని ఉద్ధరించగలిగే సాత్వికమైన ఉపదేశం ఇవ్వడం మంచిది. కావాలని ఉత్సాహం చూపించే వాడికి దివ్య జ్ఞానాన్ని ఇవ్వడం ఇంకొంచెం మంచిది. ముందుకు త్వరగా సాగిపోతున్న సాధకుడికి పూర్ణ విముక్తి దొరికేలాగా సాయపడ్డం అనేది అన్నిటికన్నా మంచిది. భాగవతం 10వ స్కందంలోని గోపికా గీతల్లో ఒక చక్కని శ్లోకం ఉంటుంది. అదేంటంటే, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మశాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతితే భూరిదా జనాః అని. అంటే భగవంతుడి కథలు సంసారంలో తప్పించిపోతున్న వాళ్ళ పాలిటి అమృతాలని కవులు పొగుడుతూ ఉంటారు. ఆ అమృతం కల్మషాలను పొగుడుతుంది, చెవులకు విస్తారమైన మంగళాన్ని చేకూరుస్తుంది. ఆ కథలను చెప్పేవాళ్లే నిజానికి ఎక్కువ దానం చేసేవాళ్ళు అని.
భగవత్ సాక్షాత్కారాన్ని కలిగేలాగా చేయగలిగే గురువులు చేసే ఆధ్యాత్మిక దానం అనేది అన్నిటికన్నా గొప్ప దానం. పేదవాడిలో ఆకలిగొన్న భగవంతుడికి అన్నం పెడతాడు గురువు. అజ్ఞానిలో నిద్రపోతున్న దేవుణ్ణి కుదిపి లేపుతాడు గురువు. శత్రువుల్లో అచేతనంగా ఉన్న భగవంతుణ్ణి ప్రేమిస్తాడు. తీవ్ర సంవేగమున్న సాధకుడిలో సగం నిద్రలో ఉన్న దేవుణ్ణి మేలుకొల్పుతాడు. గురువు చేసే దానం భగవంతుడి ఈవితో సరితూగుతుందన్నమాట. అంటే అందరిలోనూ ఉన్నటువంటి భగవంతుడికి ఆయన దానాన్ని ఇస్తున్నాడు, కృష్ణార్పణం అన్నట్టుగా. దానాభ్యాసం అనేది భగవంతుడికి మనుషులకి మధ్య ఉన్న అడ్డుగోడల్ని క్రమంగా పడగొట్టేస్తుంది. చివరికి భక్తుడు తనను తాను భగవంతుడికి సమర్పించుకోగలుగుతాడు. తన ఆత్మను ప్రేమగా భగవంతుడికి అర్పించి బదులుగా ఏమీ కోరుకోనప్పుడు అతడు జీవితంలో పెద్ద దానం చేసినట్టే, పెద్ద పరీక్షలో నెగ్గినట్టే. నిజానికి బ్రహ్మమే సత్పాత్రం. బ్రహ్మం నిష్క్రియ కనుక, అంటే ఏ పని చెయ్యదు కనుక అనుపకారి అయిన పాత్ర అవుతాడు. అంటే ప్రత్యుపకారం ఏమీ ఉండదు అక్కడ. బ్రహ్మానికి తనను తాను సమర్పించుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు కనుక ఇక ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమీ ఉండవు. యోగశాస్త్రంలో చెప్పిన విష్ణు పదమే దేశం. ప్రాణక్రియాయజ్ఞం ద్వారా బ్రహ్మనాడిలోకి పోయి బ్రహ్మంలో ఉండడం సంభవిస్తుంది కనుక ప్రాణక్రియాయజ్ఞం జరిగే కాలమే ఈ దానానికి సరి అయిన కాలం. మాయకు ప్రతిరూపమైన అసత్తునే ఆహుతి చేస్తాం కనుక అదే దానం. అటువంటి దానమే సాత్విక దానం అవుతుంది. కృష్ణార్పణం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. జై శ్రీకృష్ణ.